ఈ మానవ సమాజానికి దిష్టి దోషం గూర్చి తెలిసినంతగా దృష్టి లోపం గూర్చి తెలియదు. ఎదుటివారి దృష్టి తమపై ప్రభావం చూపుతుందని పుట్టే బిడ్డ నుండి చనిపోయే వృద్ధుల వరకు దిష్టి భయమే. పాలకులు, అధికారులు, విద్యావంతులు కూడా దిష్టి తగులుతుందని నమ్ముతున్నారు. దిష్టికి భయపడుతున్న ఈ మానవాళికి 2000 సంవత్సరాలకు పూర్వం క్రీస్తువారు చెప్పిన మాట, నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటవుతుంది. ఎవరి కన్ను మంచిది కాదో వారి జీవితమే అంధకారం అవుతుందని తెలియపరిచారు. ఎదుటివారి దృష్టి పడితే నా జీవితం నాశనమని నమ్మే సమాజాన్ని ఆలోచింపచేయుటకు యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా పుట్టిన పాట ఇది. వినండి, వినిపించండి అన్నట్టు ఈ పాటపై ఎంతమందైనా దృష్టి పెట్టొచ్చు. సాధారణంగా మన ఇళ్లలో దిష్టి ఈజ్ బిగ్ థింగ్. దిష్టి తెలియకుండా ఈ ఐడియాని చాలా ఒక పాపులర్ ఐడియా చేస్తారు మన చుట్టూ ఉండేవాళ్ళు. అండ్ దెన్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ టు బ్యాక్ యాక్సిడెంట్స్ ఆల్సో. అండ్ దెన్ మీ రియలైజింగ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఉందా లేదా? మీ అమ్మ మీకు తెలుసో తెలియకో ఈ ఫైర్ వాష్ ఇవ్వడం వల్ల మీ సామర్థ్యం పెరుగుండొచ్చు. నేను ఆవిడికి ప్రణామం చేస్తున్నాను. దరిద్ర దేవతకి నిమ్మకాయలంటే ఎండుమిరపకాయలంటే కూడా ఇష్టం. ఉప్పు దిష్టి, నిమ్మకాయ దిష్టి, కొబ్బరికాయ దిష్టి, గుమ్మడికాయ దిష్టి, ఇలా రకరకాల దిష్టి. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. ఎరప నిమ్మకాయలు, గుమ్మడి టెంకాయలు దిష్టి తీస్తాయా, దృష్టి మలిచాయా. నీ కష్టాల కన్నీటికి పాడైనది నీ చూపు చూసుకో. నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో. కలంకుడైన మనిషి దృష్టికి భయపడక నిష్కలంకుడైన దైవ దృష్టి కోరుకో. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. పిల్లలు ఏడిస్తే దిష్టి తగిలింది, పిల్లడు బాగున్నా దిష్టే, బాగుండపోయినా దిష్టే. ఒక ఇల్లు ఎక్కి రావట్లేదు అంటే దృష్టి దోషం. ఓ రైతు తన పొలంలో తోటకు దిష్టి తగలకుండా పొలంలో వెక్కిరిస్తున్న ఒక కోతి బొమ్మను ఏర్పాటు చేశాడు. దిష్టి దోషానికి ఏ వ్యక్తి అయినా గురి కాక తప్పదు. பைபிள்ல ஒரு அழகான வசனம் இருக்கு. தப்பு ஆரம்பிக்கிற இடம் கண்கள்னு சொல்லலாம். மனுஷங்களோட உணர்வுகளை பிரதிபலிக்கிற கண்ணடியா கண்கள் இருக்கும். கண் தப்பா இருந்தா ஆளும் தப்பா இருக்க அதிகம் வாய்ப்பு இருக்குன்னு சொல்லுவாங்க. పుట్టిన బిడ్డకు పండే పంటకు దిష్టి, చదివే చదువుకు సంపాదించే ధనముకు దిష్టి. నరదిష్టని నరఘోషని నరుల దృష్టి మళ్ళింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఒంటికి ఇంటింటికి దిష్టి బొమ్మలే. నీ దరిద్రతకు నీ చెడు దృష్టే కారణం, నీ బలహీనతకు అసూయ దృష్టి కారణం, నీ కలహాలకు కపట దృష్టియే కారణం, నీ పతనానికి విషపు దృష్టియే కారణం. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటవుతుందని మరువకు. నీకు మేలు చేసి దయను చూపే దైవ దృష్టుందని తెలుసుకో. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. కొంచెం ఎదుగుతున్నాము అంటే ఆ వైబ్స్ అనేది మనకి విపరీతంగా మనల్ని ఇబ్బంది పడతాయి. అంతా ఇంత కదమ్మా, చచ్చిపోయిన ఆశ్చర్యపోకర్లా. అయ్యో వాళ్ళ దిష్టే తగిలింది, వాళ్ళ కన్నే పడిందని చాలా వింటాం కదా. నిజంగా ఒక మనిషి కన్నుకి అంత పవర్ ఉంటుందండి? ఉంటుందా అంటే ఉంటుంది. నరుడి కంటికి నల్లరాయి అయినా పగులుతుంది. ఇది ఒక సామెత.
అందం అలంకరణపై పొగిడే రూపానిపై దృష్టి, ఎదిగే మనిషిపై పొందే పదవిపై దృష్టి, బాలురైన వృద్ధులైన నరుల దృష్టి నేరమైంది. ఇరుగుపైన పొరుగుపైన ఒంటిపై ప్రతి ఇంటిపై దృష్టియేనా. ఉప్పు స్తంభమైంది లోతు భార్య ఆశ చూపుతో, దయ కోల్పోయను హాగరు చిన్న చూపుతో, దాసులైరి అందలు యోసేపు పై పగ చూపుతో, ప్రాణాలు విడిచెను సౌలు విషపు చూపుతో. కన్ను చెడిన వారి జీవితాలే చీకటవుతాయి, కీడు దృష్టి పడిన వారి జీవితాలే వెలిగిపోతాయి. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా. మిరప నిమ్మకాయలు గుమ్మడి టెంకాయలు దిష్టి తీస్తాయా, దృష్టి మలిచాయా. నీ కష్టాల కన్నీటికి పాడైనది నీ చూపు చూసుకో, నిన్ను చూసి ఏడ్చేవానికి దుఃఖమే మిగులుతుంది తెలుసుకో. కలంకుడైన మనిషి దృష్టికి భయపడక, నిష్కలంకుడైన దైవ దృష్టి కోరుకో. మనిషికి దిష్టి దోషమా, మనిషిది దృష్టి లోపమా, నరుల దృష్టి పడితే నాశనమా, దృష్టి లోపమైతే నాశనమా.
ఏదైనా పరలోకం వెళ్ళిపోతాను, ఒకవేళ యేసువారు వస్తే పరలోకం వెళ్ళిపోతాను, లేకుంటే నా చావు తర్వాతైనా నేను పరలోకం వెళ్ళిపోతానని చాలామంది భూమి మీద అపనమ్మకంగా బ్రతికేస్తున్నారు. ప్రేమిని వర్లారా, ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి సంగతిని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఉదక స్నానము. ఉదకము అంటే నీళ్ళు. ఇదో పెద్ద పదమేం కాదండి ఇది. ఉదకం అంటే ఏంటి? నీరు, వాటర్. ఈ వాటర్ ఉదక స్నానం అనగానే మనం నిత్యము ప్రతి దినము మన దైనందిన జీవితంలో ఉపయోగించుకునేదే నీరు. నీరుని మనం ఎందుకు ఉపయోగించుకుంటామండి? ఏమండి? స్నానానికి ఉపయోగించుకుంటాం, పాత్రలు తోముకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం, త్రాగడానికి ఉపయోగిస్తాము. ఏమండి? ఇలా మన అవసరాలను బట్టి నీళ్లను ఉపయోగించుకుంటాం. అయితే ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈ నీటిని చూపించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో మనం మొదటగా వెళితే బాప్తిస్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభువారు నికోదేము సందర్భంలో మనం దాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, అందుకు నికోదేము అంటే మొదటి వచనం చదవండి. ఈ నికోదేము యూదుల అధికారి అయిన నికోదేము అని రాయబడి ఉంది. ఏమంటే ఈయన పరిసయ్యుడుకు చెందినటువంటి ఒక అధికారి, యూదులకు సంబంధించిన ఆయన మంచివాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి బాగా మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి ఏమంటున్నాడు, చదవండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడుండెను. అతడు రాత్రియందు, ఏమంటే రాత్రియందు యేసువారి వద్దకు వచ్చారు. యేసువారి వద్దకు వచ్చాడు రాత్రియందు. పగలెందుకు రాలేదంటే, ఎందుకంటే పరిసయ్యుడు, యూదుల అధికారి, యేసు దగ్గరికి వెళ్తున్నాడంటే అల్లరైపోతాడు, గొడవ చేసేస్తారు ఏమో అని భయపడి, ఏమంటే రహస్యంగా రాత్రియందు యేసువారితో మాట్లాడడానికి వచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి నికోదేము, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావన్న సంగతి మేము ఎరుగుదు. దేవుడు నీకు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడు చెయ్యడు అని ఆయనతో చెప్పాడు. నిజంగా ఎంత మంచోడు కదండి, బాగా ఆలోచించాడు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడంతే. క్రొత్తగా జన్మించాలా అంటే, జన్మ అనగానే ఎలా ఉంటుందంటే అమ్మ కడుపులోంచి వస్తాం ఎవరైనా, అది జన్మ, అంతే కదా. సర్వసాధారణంగా జన్మ అనగానే తల్లి గర్భము నుండి వచ్చేదే జన్మ అనుకుంటాం సమాజం, అంతే కదండి, అంతే కదా. అందరూ ఇదే అనుకుంటాం. ఇక్కడ యేసువారు ఏమంటున్నాడంటే అలాంటి రొటీన్ జన్మ కాదు,
ఇది రొటీన్ జన్మ, అందరికీ వచ్చే జన్మ ఇది. అలా కాదు, క్రొత్త జన్మ అంటున్నాడు. బాగా వినాలి, క్రొత్త జన్మ అంతేనా? అంటే కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడు అంటున్నాడు. ఏమండి? అంటే కొత్త జన్మ రావాలి. ఇప్పుడు తల్లి గర్భములో నుండి వచ్చేది కాదు, అది దేవుడు పంపగా వచ్చిన జన్మది. దేవుడు మనల్ని అనుకుంటే వచ్చిన జన్మ. ఏమండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే నికోదేము గారితో, అందుకు నికోదేము, ఇదేంటి ముసలివాడైన వాడు ఎలాగా జన్మింపగలడు? అంటే రెండవసారి ఏ తల్లి గర్భము గుండా వచ్చానో ఒకసారి మరలా రెండవసారి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావాలా? చూసారా ఈ ప్రశ్న ఎలా ఉందో నికోదేము? ఏమండి? ఇదేంటి క్రొత్త జన్మ అంటే ఎలాగుంటుంది? ఆల్రెడీ అమ్మ కడుపులోంచి వచ్చేసాం, అది జన్మ. ఇప్పుడు క్రొత్త జన్మ అనగానే ముసలివాడైన లేదా పెద్దవాళ్ళైన వాళ్ళు మరలా తల్లి గర్భములోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావాలా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చూడండి ఏమంటున్నారు. యేసుక్రీస్తు వారు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. అంతే. అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేడు అని క్లియర్గా చెప్పేశాడు, క్లారిటీగా చెప్పేశాడు, నిశ్చయముగా చెప్పేశాడు యేసుక్రీస్తు. అంటే దేని మూలంగా జన్మించాలి? మనం ఆత్మ మూలముగా జన్మించాలి, నీటి మూలముగా జన్మించాలి కదా. అంటే క్రొత్త జన్మ అనగానే ఇది ఎలాంటి జన్మ? ఇది తల్లి గర్భములోంచి మరలా వెళ్ళి మళ్ళీ వచ్చేది జన్మ కాదు. ఇది అర్థమవుతుందండి? ఎలా రావాలి జన్మకే? నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను జన్మించాలి అంటున్నాడు. నీటి మూలముగానే ఎందుకు జన్మించాలి? ఆత్మ మూలముగానే ఎందుకు జన్మించాలి అంటే దీని అర్థం ఏంటి? బాప్తిసం. అంతే కదా, మళ్ళీ దీని గురించి చెప్పక్కర్లా. అంతే కదా, బాప్తిసం. అంటే బాప్తిసం ఎక్కడ? మనం మంచి నీళ్ల తొట్టులో, సెలయేళ్ళలో, నదుల్లోనూ కాలువల్లోనూ మనం బాప్తిసం తీసుకుంటాం. చక్కగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. సాధారణంగా సేవకులు బాప్తిసం ఎందుకు తీసుకోవాలో కూడా తెలీదు. పెళ్ళికి ఇస్తారు చాలామంది, తెలుసా మీకు? పెళ్ళిళ్ళకి, ఏమైనా ఉద్యోగాలు ఉంటే సర్టిఫికెట్ల కోసం, ఇట్ల కోసం బాప్తిసం ఇస్తారు. ఏమండి? ఎంత విడ్డూరంగా ఉందంటే అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలో తెలుసా అండి? తెలియదండి చాలామందికి. సేవకులకి ఎవరికి తెలియదు, బయట సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమండి? అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఇమ్మన్నాడు కనుకనే బాప్తిసం ఇచ్చేస్తాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. అసలు బాప్తిస్ము అనేది అసలు ఎందుకు తీసుకోవాలో ఈ పాఠం అయిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఏమండి? ఈ పాఠం చివరి వరకు వినండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిపోదాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము త్వరగా తీయండి. 5వ వచనం చూడండి. 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. రైట్, వెరీ గుడ్. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. అబ్బా, ఎంత మంచి మాట అండి నిజంగానే. పునర్జన్మ చూసారా ఎంత బాగుంది అది? అంటే పునర్జన్మ. పునర్జన్మ అంటే అర్థం ఏంటి? ఉన్న జన్మకు
మరలా బ్రతకటం అంటే ఉన్న ఈ జీవితాన్ని మరలా జన్మించుకోవడం, అంటే పునర్జన్మగా రావడం, మరలా తిరిగి పొందటం అని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయుట ద్వారాను, అక్కడ పుట్టినట్లో చూడండి ఏముంటుందో, పునఃస్థితి స్థాపన సంబంధమైన అన్నాడా. అంటే పునఃస్థితి స్థాపన అంటే మరలా పునఃస్థితి స్థాపన అంటే మరలా పునాది తీసుకుంటున్నావు. పునర్జన్మ అనగా ఉన్న జన్మనే పునర్జన్మ మరలా పుడుతున్నావు. క్రొత్త జన్మేం కాదు ఇది. క్రొత్తదంటే అమ్మ కడుపులోంచి వచ్చావు కదా ఒకసారి. మరలా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, నువ్వు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పునఃస్థితి స్థాపనకు వెళుతున్నావు. అంటే పునఃస్థితి స్థాపన అంటే ఏంటంటే మరలా ఒకసారి స్థాపించుకుంటున్నావు, స్టార్ట్ అవుతున్నావు. చూసారా, అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నమాట ఇది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అంటే అర్థం ఏంటో తెలుసా, పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇప్పుడు ఈ స్నానం గురించి మాట్లాడుతున్నాం మనం, ఉదక స్నానం. చూసారా, ఇది ఒక్కసారే స్నానం చేస్తాం ఇది, అవునా. పరిశుద్ధాత్ముడు వస్తారు, నీటిలో బాప్తిసం తీసుకుంటాం, అంతే కదా. ఇది జరుగుద్ది బాగా. ఇది బాగా జరిగినప్పుడు ఏమండి అసలు ఏం చెప్పి బాప్తిసం ఇస్తామని చెప్పండి. మనం సాధారణంగా మీరు చెప్పండి, సాధారణంగా ఏం చెప్పి బాప్తిసం ఇస్తారు సేవకులు? ఎలా ఇస్తారు? నువ్వు పాపాన్ని వదిలేసేయి, మారు మనసు పొందు, క్రీస్తుని నమ్ముకో, నీ పాపాలన్నీ పోతాయి, నీకు మేలులు కలుగుతాయని ముంచేస్తారు, అంతేనా? అసలు మూలం తెలియని వాడికి బాప్తిసం ఇస్తే పరిశుద్ధాత్ముడు కూడా రాడు, తెలుసా మీకు? బ్రతుకు పరమార్థం తెలియని వాడికి, బ్రతుకు విలువ తెలియని వాడికి, తాను ఎందుకు పుట్టానో తెలియని వాడికి, క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో తెలియని వాడికి, క్రీస్తు కొరకు బ్రతకాలన్న విషయం తెలియని వాడికి బాప్తిసం ఇచ్చేసామనుకోండి, ఉడతాబత్తిగా లోక సంబంధంగా, పరిశుద్ధాత్ముడు రాడు, తెలుసా మీకు? ఎందుకంటే అసలు విషయం తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడు అవసరం ఏంటి మనకే? పరిశుద్ధాత్ముడికి అవసరం ఏంటి? సత్యములో నుండి సర్వసత్యములోనికి మనలను నడిపిస్తాడు, అంతేనా? ఇప్పుడు నీకు సత్యమే తెలీదు, నీ బ్రతుకే తెలియదు, బ్రతుకు పరమార్థం ఏంటో తెలియదు, నా జన్మ ఎందుకు జరిగిందో నీ జన్మ ఎందుకు జరిగిందో తెలియదు, అసలు నేను ఎందుకు పుట్టానో తెలియదు, ఇలా అనుకుంటూ అసలు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చారో, రావాల్సిన అవసరం ఏంటో తెలియదు. ఇవేమీ తెలియని వాళ్ళకి బాప్తిసం ఇచ్చేసామనుకోండి, అంటే సత్యము తెలియని వాళ్ళకి బాప్తిసం ఇచ్చేసామనుకోండి, పరిశుద్ధాత్ముడు వస్తాడా? రాడు కదా. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం ఎవరికి చెయ్యాలి? ఈ స్నానం చెప్పండి. సత్యం తెలుసుకున్న వాళ్ళకి చెయ్యాలి. ఇది సత్యము తెలుసుకున్న వాళ్ళకి స్నానం చేయించాలి, అంతే కదా. ఏమండి మన స్నానం గురించి ఆలోచించాలి. రోజు స్నానం చేస్తామా? కొంతమంది అయితే 2 పూటలు చేసేస్తారు, పొద్దున్న సాయంత్రం, మధ్యాహ్నం కూడా చేసేవాళ్ళు ఉన్నారు, అవునా? ఎందుకంటే ఒక్కరోజు కూడా స్నానం చేయకపోతే మన శరీరం ఏమైపోద్ది అమ్మా? స్మెల్ వచ్చేస్తుంది, అవునా? చెమట కొంపు వచ్చేస్తుంది, అంటే రోగాలమయమైపోతుంది. ఒక్కరోజు కూడా స్నానం చేయకపోతే శరీరం శుభ్రం అవ్వదని చెప్పి ఏమైపోతాం? ప్రతిరోజు స్నానం చేస్తాం కదా. ప్రతిరోజు చేస్తాం స్నానం. ఎందుకు చేస్తున్నామో తెలుసా? మొత్తం పైనుండి తల మొదలుకొని అరికాలు వరకు మన ఒంటి మీద ఉన్న మలినమంతా ఏంటది, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇవన్నీ స్నానము ద్వారా ఏమవుతాయి?
శుభ్రమవుతూ ఉంటుంది శరీరం. అవునా? అంటే ఈ స్నానం మరి పైన చేయటం వల్ల పైన ఉన్నటువంటి అవయవాలన్నీ శుభ్రమవుతాయి. మరి లోన కూడా మరి అవయవాలు ఉంటాయి కదా, మరి అవి శుభ్రం కూడా అవ్వాలి కదా. పైన శుభ్రం అయిపోతుంది, ఓకే. మరి లోన కూడా అవయవాలు ఉన్నాయా? ఉన్నాయి. గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ శుభ్రమవుతున్నాయి. తెలుసా మీకు? మన లోనున్న అవయవాలు కూడా శుభ్రమవుతున్నాయి ఏంటండో. ఎందుకు అనుకున్నావు? అందుకునే రోజుకు 6 లీటర్లు 5 లీటర్లు నీళ్ళు తాగమంటున్నారు. ఎందుకో తెలుసా? లోనున్న అవయవాలు కూడా స్నానం చేస్తున్నాయంట. సెల్స్ లోనున్న కణాలు పూడకుండా నీటి ద్వారా శుభ్రమయ్యి మలినమంతా లోనున్న అవయవాలు కూడా శుభ్రమైపోతున్నాయట. తెలుసండి? అంటే ఈ నీళ్ళ ద్వారా మనం స్నానం చేయటం వల్ల ఏమైందంటే మనకి మనలో ఉన్నటువంటి మన దేహంపై ఉన్న మలినమంతా పోతుంది కదా. అంతే కదమ్మా? మలినమంతా పోతుంది. మలినమంతా పోయినప్పుడు శుభ్రమైపోతున్నాం. ఏమండి? మలినమంతా పోయినప్పుడు మనం శుభ్రపడిపోతూ ఉంటాం కదా. మరి హృదయం కూడా మలినమైపోతూ ఉంటుంది మనకి. తెలుసా మీకు? హృదయం ఏమన్నాడు? ఘోరమైన వ్యాధి అన్నాడు. అవునా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అంటే హృదయానికి కూడా ఏమైంది? మన మనసుకు కూడా ఏమైంది? వ్యాధి ఉందండి. మన మనసు కూడా పాడైపోయింది. ఏమండి? బయట ఉన్న శరీరం అంతా శుభ్రమైపోతుందండి, మరి మనసులో ఉన్నది కూడా శుభ్రం అవ్వాలి కదండి. ఏమండి? ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగా ఉన్నా కానీ ఏమండి మన మనసు బాగోలేదనుకోండి, శరీర కార్యములు స్పష్టమాయిని అని ఉన్నది. అవునా? ఏంటయ్యి అమ్మ? ఏంటి? శరీర సంబంధమైన కార్యాలు స్పష్టం అన్నాడు. అంటే జారత్వము, కాముకత్వం, అమ్మ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయి. అవి మనసులో నుండి ఎన్నెన్ని కుళ్ళు కుతంత్రాలు ఎన్నెన్ని పెట్టేసుకుంటారండి. బయట ఒకటి లోన ఒకటి ఉంటుంది. అవునా? గలతీ రాసిన పత్రికలో ఉంటుంది. అవునా? యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. యేసుక్రీస్తు వారు కూడా అన్నారు. అవునా? హృదయములో నుండి బయట నుండి లోనకు వెళ్ళేది అపవిత్రపరచదు, లోపల నుండి బయటకు వెళ్ళిపోతా. చూసారా? ఏంటయ్యి? దుర్గుణాలు, దురాలోచనలు. మరి ఇంత మనసులో ఇన్ని కుళ్ళు, ఇంత కుట్ర, లేకపోతే ఇంత వ్యాధి కలిగినటువంటి భయంకరమైన మోసపూరితమైనటువంటి ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళు మరి ఆ హృదయం ఎలా శుభ్రమవుద్దండి? చెప్పండి. స్నానం చేసావు సరిపోయింది, శుభ్రంగా బాగున్నావు, సబ్బుతోటి స్నానం చేసావు, మంచి స్మెల్ కొట్టేస్తుంది, కానీ హృదయం ఏమో బాగోలేదు. ఎదుటివాడు ఎప్పుడు చూసి ఎదుటివాడిని పడి ఎడుతుమే, వాడు పచ్చగా ఉంటే చూడలేరు. ఏంటి ఇలాంటి మనసున్న వాళ్ళు మరి ఎలాగండి? మరి వీళ్ళు కూడా బాప్తీసం తీసేసుకుంటున్నారు. బాప్తీసం తీసేసుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు చాలామంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదా. రోజు స్నానం చేసేస్తున్నాం, శరీరం శుభ్రమైపోతుంది, ఓకే, వెరీ గుడ్, బాగుంది. మరి మనసు కూడా శుభ్రంగా స్నానం చేయాలా వద్దు? అది కూడా మనసు కూడా తెలుసండి మీకు. శరీరానికి ఎలాగైతే మనం నిత్యము ప్రతిరోజు స్నానము చేసి శుభ్రపరుచుకుంటామో ఆత్మకు కూడా ప్రతిరోజు స్నానం చేయాలి. తెలుసా? ఆత్మకు కూడా ప్రతిరోజు స్నానం చేయించాలి మనం. పునర్జన్మ సంబంధమైన స్నానము కాదు అది. అది ఒక్కసారి తీసుకున్నా నువ్వు, అది బాప్తిస్ము. ఓకే, బాగుంది, వెరీ గుడ్. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అయిపోయిందా? అవలేదు. ఇంకా ప్రతిరోజు స్నానం చేయాలి. తెలుసా? మనం ప్రతిరోజు ఎలాగైతే స్నానం చేస్తున్నామో శరీరానికి, ఆత్మకు కూడా ప్రతిరోజు స్నానం చేయాలి. ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ కూడా మరి పరలోకం వెళ్ళాలి కదా.
పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ఆత్మకు కూడా ఏం కావాలి? స్నానం కావాలి. ఆ స్నానమే చూడండి ఒకసారి ఏమన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నిర్దిష్టమైనదిగాను మహిమగల సంఘముగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు వాళ్ళు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై. అబ్బా చూసారండి, మళ్ళా చదువుని ఎంత బాగుందో. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని సంఘాన్ని నిలవబెట్ట కొనవలనని వాక్యముతో ఉదక స్నానము. స్నానం అంటేనే